హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, హనుమంతుడు శ్రీరాముడు భూలోకం నుంచి వెళ్లకుండా ఆపలేకపోయాడు. అదే ఘటన మళ్ళీ మహాభారతంలో కూడా జరిగింది. శ్రీరాముడే శ్రీకృష్ణుడు అని తెలిసిన తర్వాత కూడా హనుమంతుడు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసి వైకుంఠానికి వెళ్లకుండా ఆపలేకపోయాడు. శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసి వెళ్తున్నప్పుడు మళ్ళీ హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ కలుగుతుంది. ఫ్రెండ్స్, త్రేతాయుగంలో రామరావణ యుద్ధంలో హనుమంతుడు ఏ విధంగా పోరాడాడో మనందరికీ బాగా తెలుసు. అయితే ఆ యుద్ధం పూర్తయిన తర్వాత శ్రీరాముడు తన శరీరాన్ని వదిలేసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు శ్రీరాముడిని ఆపలేకపోయాడు. అదే విధంగా ద్వాపర యుగంలో కూడా కురుక్షేత్రం జరిగినప్పుడు హనుమంతుడు స్వయంగా తానే అర్జునుడి యొక్క రథంపై కూర్చుని ఎలాంటి అస్త్రశస్త్రాలు అర్జునుడి యొక్క రథాన్ని ఏమీ చేయకుండా ఆపాడు. అయితే మహాభారత యుద్ధంలో హనుమంతుడు పాండవులకు పరోక్షంగా సహాయం చేసినప్పటికీ హనుమంతునికి సంబంధించిన ఒక ప్రశ్న మహాభారతంలో కూడా మనకి కనిపిస్తుంది. అదేంటంటే మహాభారత యుద్ధం జరిగినప్పుడు మాత్రమే హనుమంతుడు మనకి కనిపిస్తాడు. మహాభారత యుద్ధానికి ముందు మరియు యుద్ధం తర్వాత హనుమంతుడు మనకి కనిపించడు. ఆ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం ఎవరికీ అర్థం కాదు. మన వేదాలలోనూ మరియు పురాణాలలోనూ హనుమంతుడు అజ్ఞాతంలోకి వెళ్లి శ్రీరాముడి యొక్క నామస్మరణ చేస్తూ ధ్యానంలో లీనమయ్యాడు అని వర్ణించడం జరిగింది. అయితే ప్రస్తుతం కూడా హనుమంతుడు భూమిపైన జీవించే ఉన్నాడు. ఇప్పటికీ అదే రామనామ ధ్యానంలో లీనమై ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించి ద్వాపర యుగంలో ఎంతో మంది రాక్షసులను నాశనం చేశాడు. చెడుని ఎదిరించి ధర్మస్థాపన కోసం పాటుపడ్డాడు. ఇక తన అంతిమ గడియల్లో తానే స్వయంగా తన శరీరాన్ని వదిలేసి వైకుంఠానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుడు స్వయంగా తానే తన ఇష్టానుసారంగా వేటగాడి యొక్క బాణం తగిలి చనిపోవాలి అని అనుకున్నాడు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడే రాముడి యొక్క అవతారం అని తెలిసినా కూడా హనుమంతుడు శ్రీకృష్ణుడిని కాపాడడానికి రాలేదు. అసలు అలా ఎందుకు చేశాడు అన్న ప్రశ్న మీలో ప్రతి ఒక్కరికి కలిగి ఉండొచ్చు. కానీ దానికి చాలా కారణాలే ఉన్నాయి. అదేంటంటే హనుమంతుడి యొక్క శక్తి మరియు మనోబలం, మనో నియంత్రణ మనందరికీ బాగా తెలుసు. అయితే హనుమంతునికి కూడా బాగా తెలుసు ప్రతి యుగంలోనూ ఆ శ్రీ మహావిష్ణువు చెడుని నాశనం చేయడానికి భూమిపై అవతరించి తను వచ్చినటువంటి కార్యం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి వైకుంఠానికే వెళ్ళిపోతాడు. అదే సృష్టి యొక్క ధర్మం. మరియు అలాగే తాను ఎప్పుడూ పూజించేటటువంటి శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళడు, తన గుండెల్లోనే ఉంటాడు అన్నది హనుమంతుని యొక్క నమ్మకం. అందుకే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసినప్పుడు హనుమంతుడు శ్రీకృష్ణుడిని ఆపలేదు. తను తిరిగి మళ్ళీ తన అజ్ఞాతంలోకే వెళ్ళిపోయాడు. ఈ భూమిపై ఎప్పుడైతే మళ్ళీ అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ఆ శ్రీరాముడు అధర్మాన్ని అంతం చేయడం కోసం భూమిపైన మళ్ళీ అవతరిస్తాడు అన్న నమ్మకంతో హనుమంతుడు ఎప్పుడు ఆయన యొక్క రూపం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.